హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. భారతదేశ ప్రధానమంత్రి మోదీ నాయకత్వం కావాలని రష్యా, ఇటలీ, నేపాల్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్ వంటి దేశాలు కోరుకుంటున్నాయి. అంతేకాదు మన ప్రధాని నుంచి ఎంతో నేర్చుకుంటున్నాయి కూడా. కానీ పాకిస్తాన్ మాత్రం మోడీ ప్రధానమంత్రి పదవి నుంచి ఎప్పుడెప్పుడు దిగిపోతారా అని ఎదురు చూస్తుంది. ఆ దేశానికి చెందిన సెలబ్రిటీలు కూడా మోడీ ఉన్నంతకాలం భారత్తో ఇలాగే ఉంటుందని బహిరంగంగా చెబుతున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పాకిస్తాన్తో ఇండియా సంబంధాలు మోడీకి ముందు, మోడీకి తర్వాత అనే విధంగా మారిపోయాయి. గతంలో పాకిస్తాన్ ఎన్ని ఉగ్రవాద చర్యలకు పాల్పడినా అప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఆ దేశంతో దౌత్య సంబంధాలు పూర్తి స్థాయిలో తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు. పాకిస్తాన్ పట్ల విదేశాంగ విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. పాకిస్తాన్లో పౌర ప్రభుత్వం ఉన్నా, సైనిక ప్రభుత్వం ఉన్నా దౌత్య సంబంధాలు బాగానే ఉన్నాయి. కొన్నిసార్లు బ్యాక్ ఛానల్ దౌత్యం ద్వారా రెండు దేశాలు సంబంధాలు నిలిపాయి. ఇదంతా 2014 ముందు వరకు జరిగింది. అదే 2014 తర్వాత మోడీ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత స్వయంగా అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో శుభకార్యం ఉంటే లాహోర్ వెళ్ళాడు. పాక్కి స్నేహాస్తం చాచారు. కానీ యథావిధిగా పాకిస్తాన్ తన వక్రబుద్ధి చూపిస్తూనే ఉంది. పఠాన్కోట్, ఉరి, పుల్వామా, పెహల్గాం ఇలా ఉగ్రదాడులకు పాల్పడుతూనే ఉంది. ఇన్నాళ్ళు పాకిస్తాన్కు ఓ ధీమా ఉండేది. భారత్పై దాడి చేస్తే పాకిస్తాన్ను నిందించడం, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోరనే ఆలోచనతో ఉండేది. కానీ మొదటిసారిగా ఉరి దాడి తర్వాత భారత సైన్యం పిఓకేలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసింది. పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ స్ట్రైక్ చేసింది. తాజాగా పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అంతటా పాక్ సైన్యం ఎయిర్ బేసులతో పాటుగా పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఇలా భారత్ ప్రతీకారం తెచ్చుకోవడం అనేది మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరుగుతుండటంతో పాకిస్తాన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పాకిస్తాన్తో 1965, 1971, 1999 కార్గిల్ వార్ సమయంలో కూడా మన దేశం పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను ఎప్పుడూ పూర్తిగా తెంచుకోలేదు. పాక్కి ఆధారమైనటువంటి సింధు నది ఒప్పందంను ఎప్పుడు నిలుపుదల చేయలేదు. కానీ మోడీ వచ్చిన తర్వాత దాయాదికి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. రక్తం, నీరు కలిసి ప్రవహించమని చెప్పి సింధు ఒప్పందాన్ని నిలిపేశారు. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్లో కష్టాలు మొదలయ్యాయి. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగవని చెప్పారు. 2019లో మోడీ ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఇది పాకిస్తాన్కి మానసికంగా ముఖ్యమైన అంశం. దీనివల్ల పాకిస్తాన్కి మోడీ సర్కార్ బలమేంటో తెలిసింది. మోడీ ప్రధాని అయ్యాక రక్షణ శాఖకు పూర్తి స్వేచ్ఛ లభించింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు, పాక్ కవింపులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎలాంటి అనుమతులు అక్కర్లేకుండా వెంటనే నిర్ణయం తీసుకునే వెసులుబాటు సైన్యానికి కల్పించారు. గతంలో సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరపడం, మన సైనికుల్ని అపహరించి తలలు నరికిన సందర్భాలు ఉన్నాయి. కానీ మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాక్ యాక్షన్కు అంతకన్నా సీరియస్ యాక్షన్ ఉంటుందని తన చర్యల ద్వారా స్పష్టం చేశారు. దీంతో సైన్యం కూడా పాక్ని ఎప్పటికప్పుడు దెబ్బతీస్తుంది. ఇన్నాళ్ళు పాకిస్తాన్ తన అణ్వాయుధాలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసేది. ఆపరేషన్ సింధూర్తో ఇక ఈ బ్లాక్మెయిల్ని సహించేది లేదని భారత్ స్పష్టం చేసింది. పాక్ అణ్వాయుధాలు నిల్వ చేస్తారనే ప్రచారం ఉన్న కిరాణా హిల్స్ సమీపంలో భారత్ దాడులు చేసి గట్టి సందేశం ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా ఇక పాక్ అణ్వాయుధ బెదిరింపులకు భయపడేది లేదని చెప్పారు. ముంబై ఉగ్రదాడుల సమయంలో భారత వైఖరి, కాంగ్రెస్ ప్రతిస్పందనలతో పోలిస్తే మోడీ వచ్చాక కాస్త మార్పు వచ్చిందని దేశ ప్రజలు చెబుతున్నారు. ఇక మోడీ పాలనలో భారత్కు ప్రపంచ దేశాల మద్దతు పెరిగింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి ఈ మద్దతు పాకిస్తాన్ను మరింత ఒత్తిడికి లోన్ చేసింది. ఇక మోడీకి దేశంలో గల బలమైన ప్రజా మద్దతు కూడా పాకిస్తాన్ను ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా రక్షణ విషయంలో తీసుకునే నిర్ణయాలపై ప్రజలు పూర్తి మద్దతు ఉన్న సందర్భంలో భారత్ ఏదైనా గట్టి చర్యలు తీసుకోవచ్చుననే భయం పాకిస్తాన్కు ఉంటుంది. అందుకే మోడీ పేరు వినడం కూడా పాకిస్తాన్కు నచ్చడం లేదు. మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, సిట్టింగ్ ఎంపీలు పదే పదే మోడీని విమర్శిస్తున్నారు. మోడీ దిగిపోతేనే భారత్ పాక్ సంబంధాలు మెరుగుపడతాయని అనేవారు కూడా ఉన్నారు. ఇక షాహిద్ అఫ్రిది వంటి పాక్ మాజీ ప్లేయర్ కూడా మోడీ ఉంటే కష్టమని చెప్పకనే చెబుతున్నారు. చివరకు పాక్ ఉగ్రవాదులు కూడా మోడీకి వార్నింగ్ ఇస్తూ మాట్లాడడం స్టార్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే మోడీకి పాకిస్తాన్ ఎంత భయపడుతుందో అర్థమవుతుంది.